వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. కొంచెం కొత్తగా, కొంచెం వింతగా, ఇంకొంచెం సరికొత్తగా అనిపించే కథనాలతో ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్ మీ ముందుకు వచ్చింది. కళ్ళెదుట కదిలే ఇల్లు, నడిసొచ్చిన కాశ్మీరం, శ్రీరామ నీనామెంతో రుచి, లేటుగా వచ్చిన యమ టేస్ట్. ఇలాంటి ఎక్స్క్లూజివ్ స్టోరీస్ స్పెషల్గా మీకోసం. 4-5 రోజుల నుంచి క్లైమేట్ చల్లబడింది, కానీ అంతకుముందు ఎండలు మండిపోయాయి. మండే ఎండలలో ఎవరికైనా చల్లటి ప్రాంతాలకు వెళ్ళాలని ఉంటుంది. అలాంటి తరుణంలో కాశ్మీరమే తమ దగ్గరకు నడిచి వస్తే ఎంజాయ్ చేయకుండా ఉంటారా? ఇలాంటి అరుదైన అదృష్టం ఈసారి సమ్మర్ ఉత్సవ్ మేళా 2024 రూపంలో భాగ్యనగర వాసులను అలరించింది. ఈ విశేషాలు స్పెషల్గా మీకోసం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావ్ని. ఇంత ఎండాకాలంలో నేను ఒకటి చల్లటి ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఆ చల్లటి ప్రదేశం ఎక్కడుందని అనుకుంటున్నారా? ప్రసాద్ ఐమాక్స్ పక్కనే ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ పక్కనే ఉన్న గ్రౌండ్స్లోకి వచ్చి ఈ కాశ్మీర్ ఫీల్స్ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అసలు కాశ్మీర్ థీమ్తో చేసిన ఈ ఎగ్జిబిషన్లో ఏమేమి ఉన్నాయి అనేవి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. మనమైతే గుహ లోపటి నుండి వచ్చాం కదా. కాశ్మీర్లో ఏదైతే టనల్స్ ఉంటాయో సేమ్ ఆ టనల్ నుండి వచ్చిన ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. కాశ్మీర్ స్పెషల్ డాల్ లేక్ ఏదైతే ఉందో ఆ పోస్టర్ ఇక్కడ పెట్టారు. అయితే ఈ పోస్టర్కి సంబంధించిన ఇక్కడ చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి కదా, సేమ్ ఇక్కడ ఎలా ఉందో లోపల అలాగే ఉండబోతుంది. అయితే నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. లోపల కాశ్మీర్కి సంబంధించిన ఇల్లులు, కాశ్మీర్కి సంబంధించిన ప్రతి ఒక్కటి నాకు కూడా చూడాలని ఎక్సైటెడ్గా ఉన్నాను. అలా వెళ్ళిపోయి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడగానే మనకి ఇక్కడ ఫిష్ ఆక్వేరియం కనిపిస్తుంది కదా. సేమ్ చైనాకి సంబంధించిన ఫిషెస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే సిమిలర్ ఫిషెస్ లాగే ఉన్నాయి. ఇక్కడే ఇలా ఉంటే ఇంకా లోపలి ఎలా ఉండబోతోంది? హైదరాబాద్లో ఇంత ఎండలు ఉన్నాయి కదా, సో లోపలికి వెళ్ళి మనం కూడా రిలాక్స్ అవుదాము. అలాగే కాశ్మీర్ ఫీల్స్ని మనం కూడా ఫీల్ అవుదాం. అసలైన కాశ్మీర్ అందాలైతే ఇక్కడ ఉంది. ఇక్కడ 100 ఫీట్ ఏదైతే టనల్ ఉందో దాని లోపల అటు సైడ్ ఒక కాశ్మీర్కి సంబంధించిన అందాలు అయితే ఉంటాయి, ఇక్కడకు సంబంధించిన కాశ్మీర్ అందాలు ఉన్నాయి. కాశ్మీర్లో ఏవే ప్రత్యేకతలు ఉంటాయి ఇక్కడ చూసారా? కాశ్మీర్కి సంబంధించిన ఫ్లవర్స్ ఉన్నాయి, అలాగే కాశ్మీర్ మౌంటైన్స్, ఇల్లులు ప్రతి ఒక్కటి ఉన్నాయి. అసలు నేను నిజంగా హైదరాబాద్లో ఉన్నానా లేకపోతే కాశ్మీర్కి వచ్చానా అనిపిస్తుంది. అంత కలర్ఫుల్గా ఫ్లవర్స్, అలాగే అటు కాశ్మీర్కి సంబంధించిన హిమాలయాస్. ఎక్కువగా జనాలు ఇక్కడ నుండే మొత్తం కాశ్మీర్ అందాలని ఇక్కడ నుండే చూస్తారు. అయితే ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి అంటే కాశ్మీర్కి సంబంధించిన తులిప్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆ తులిప్స్ కూడా రకరకాల రంగులతో ఉన్నాయి. అలాగే అక్కడ కనిపించేది లేక్, దాని పక్కన మంచులు ఉన్నట్టు, అక్కడ హిమాలయాస్కి సంబంధించిన కొండలు. అలాగే అక్కడ చూసారా అసలు కాశ్మీర్లో ఇల్లులు ఎలా ఉంటాయి అనేది మనం నిజంగా అయితే మనం ఎప్పుడు సినిమాలో చూస్తుంటాం. ఎక్కువగా కాశ్మీర్లో వుడ్తో ఎందుకు చేస్తారంటే అక్కడ మంచులో ఎక్కువ శాతం చెక్క అయితే ఆపగలుగుతుంది, చలిని అనేది ఆపగలుగుతుంది, కాబట్టి చెక్కతో ఈ ఇల్లులు అనేది చేస్తుంటారు. అలాగే కాశ్మీర్ యొక్క యానిమల్స్ ఏవైతే ఉన్నాయో పెంగ్విన్, బేర్ అలా అక్కడ ఉన్నాయి, అక్కడ ప్లేస్ చేశారు. ఇంకా లోపటిగా మనం వెళ్ళి ఇంకా క్లియర్గా చూద్దాం. చూసారా ఇందాక నేను చెప్పానా టన్నల్ నుండి బయటికి రాగానే మనకు చూసారా స్నో పడుతుంది. కాశ్మీర్లో ఎట్లయితే స్నో పడుతుందో సేమ్ అలాగే ఉంది కదా. ఇక్కడ తులిప్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్. ఎక్కడైతే ఎన్ని కలర్స్ ఆఫ్ తులిప్స్ ఉంటాయో ఇక్కడ అన్ని కలర్స్ ఆఫ్ తులిప్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ చూసారా మౌంటైన్స్, అక్కడే ఉన్న చెట్లు, మళ్ళీ తర్వాత దాని వెదర్, దాని అట్మాస్ఫియర్ అంతా హైదరాబాద్లోకి వచ్చేసరికి ఇక్కడ నుండి అసలు కళ్ళబుద్ధి కూడా రావట్లేదు. ఇప్పుడు చూసారా నాకు ఇక్కడ ఒక చెట్టు ఉంది, కాశ్మీర్కి సంబంధించిన యాపిల్స్, కాశ్మీర్ యాపిల్స్ ఉన్నాయి. ఇవి తినడానికి ట్రై చేయకండి, ఇవి ప్లాస్టిక్వే అనుకోండి, నిజమైన యాపిల్స్ కాదు, కానీ నిజమైన యాపిల్స్ లాగా కనిపిస్తుంది. ఇవో ఇటు పక్కన చూసారా మంచుతో ఉన్న ఇల్లునైతే మనకు కనిపిస్తుంది కదా. ఆ లోపల ఏముంది అని అనుకుంటున్నారా? ఏం లేదు, కానీ కాశ్మీర్ మంచులో ఎలా అయితే ఇల్లులు ఉంటాయో కాశ్మీర్లో
సేమ్ అలాగే ఇక్కడ కాశ్మీర్కి సంబంధించిన ఇల్లు ఉంది. అలాగే కాశ్మీర్కి మోస్ట్ ఫేవరెట్, అందరికీ యాపిల్స్ అంటే చాలా ఇష్టం. అలాంటి కాశ్మీర్ యాపిల్స్ ఇక్కడ ఉన్నాయి. చూడండి, కాశ్మీర్లో ఉన్నంత మంచంతా కరిగిపోయి వాటర్ ఫాల్స్ రూపంలో మనం ఇక్కడ చూస్తున్నాము. కాశ్మీర్లో ఎంత మంచు అయితే ఉంటుందో అది మెల్ట్ అయి వాటర్ రూపంలో కనిపిస్తుంది. ప్రజెంట్ మనం సంబంధించిన వాటర్ ఫాల్స్ ఉంది. అంటార్టికా, అట్లాంటిక్ ఓషన్స్కి సంబంధించిన ప్లేసెస్ ఏరియాలో మనము పోలార్ బియర్స్ అలాగే పెంగ్విన్స్ని మనం అక్కడ చూస్తుంటాము. కాశ్మీర్ థీమ్ కాబట్టి ఇక్కడ కూడా మంచు ప్రదేశం కాబట్టి పోలార్ బియర్స్ అలాగే ఇక్కడికి సంబంధించిన పెంగ్విన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అక్కడ వైపు టులిప్స్ చూసాం కదా, అలాగే కాశ్మీర్కి సంబంధించిన యాపిల్స్, ఫ్లవర్స్ అలాగే లీవ్స్ చూసాము. ఇటువైపు చూస్తున్నట్లయితే ఇల్లులు కనిపిస్తున్నాయి. కాశ్మీర్లో ఎలా అయితే ఇల్లులు ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే బ్రిడ్జ్ మీద ఉన్నాను. బ్రిడ్జ్ పై నుండి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నట్టు. అయినా నాకు ఇంకొకటి గుర్తుకొచ్చింది ఏంటంటే, కాశ్మీర్లో ఇట్లా మంచు ప్రదేశాల్లో ఉన్నట్టు ఏ ఫీలింగ్ అయితే అక్కడ ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ నాకైతే అలా అనిపిస్తుంది ఇక్కడ నడుస్తూ ఉంటే, ఇదంతా చూస్తుంటే. జగదేక వీరుడు అతిలోక సుందరి అందరికీ తెలిసిన మూవే కదా, అక్కడ శ్రీదేవి దేవకన్యలాగా ఎట్లయితే వస్తుందో సేమ్ నేను కూడా దేవకన్యలాగా ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది. నా చిరంజీవి కోసం వెతుకుదామా? అదండి, నడుచుకుంటూ వెళ్దాం. ఇక్కడ నుండి బ్రిడ్జ్ నుండి దిగగానే మనకి ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది. రావచ్చా? వెళ్దామా? చెక్కతో కట్టిన ఇల్లులు జనరల్గా మనము సిమెంట్తో వేరే వేరే మెటీరియల్స్తో కట్టిన ఇళ్ళల్లో ఉంటాము. అసలు రేర్గా చూస్తుంటాము ఇలా బాంబూ ట్రీస్ అని, లేకపోతే చెట్ల పైన ఉండటం అని. కొంతమందికి ఫ్యాంటసీ కూడా ఉంటుంది కదా, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. అలా కాశ్మీర్లో ఉండే వాళ్ళకైతే ఇంత మంచి ఫెసిలిటీ ఉంది. మంచిగా చెక్కలతో చేసిన ఇంట్లలో ఉంటారు. హైట్స్ ఉంటాయి, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లాగా. అటు పక్కన చెట్లు, టులిప్స్, మధ్యలో లేక్. చాలా ఎక్సైటెడ్ ఉన్నాను కదా, నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇందాక మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, కాశ్మీర్కి సంబంధించిన లేక్, దాల్ లేక్లో బోట్ ఎలా ఉంటుందో ఇక్కడ ఎగ్జాక్ట్గా సేమ్ దాల్ లేక్లో బోట్ ఎలా ఉందో సేమ్ ఇక్కడ అలాగే ఉంది. మంచు ప్రదేశంలో ఇలా కూర్చొని అటు పక్కన లేక్, ఇటు పక్కన మంచు, పైనుంచి మంచు పడ్డం, ఈ ఫీల్ ఎలా ఉంది? నాకైతే అసలు ఎక్సలెంట్. ఈ ఫీల్ని మాటలో చెప్పలేకపోతున్నాను, కానీ విజువల్గా అయితే కళ్ళకి ఒక ఐ విజువల్ ట్రీట్ అని అంటాం కదా, ఐకి సంబంధించిన విజువల్ ట్రీట్ అలాగే ఉంది. చూసారు కదా, కాశ్మీర్ ఫీల్స్కి సంబంధించిన కాశ్మీర్ థీమ్తో ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేశారు. యాక్చువల్గా చెప్పాలనుకుంటే నిజమైన కాశ్మీర్ ఎలా ఉంటుందో మనం మూవీస్లో చూసే ఉంటాము, కానీ నిజంగా అనుభూతి చెందాలంటే ఇక్కడికి రావాల్సిందే. ఎవరైతే కాశ్మీర్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీగా రిలాక్స్ అవుతూ కాశ్మీర్ యొక్క అందాన్ని వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. చూసారు కదా, ఇది కాశ్మీర్ యొక్క థీమ్. అలాగే బయట చూస్తున్నట్లయితే ఎగ్జిబిషన్ ఉంది, అది కూడా వెళ్ళి ఒకసారి చూసేసి వచ్చేద్దాం. ఇక్కడ చూసారు కదా ఎగ్జిబిషన్ ఎలా ఉందో. పిల్లల కోసం అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ప్రతి ఒక్క రైడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. లోపల చూసుకుంటే కాశ్మీర్ థీమ్ అందాలైతే చూసాము. బయటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో ఒక హైదరాబాద్లో మరో పిక్నిక్ స్పాట్ అనేది చెప్పొచ్చు. ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు వచ్చి ఇక్కడ స్లైడ్స్ అని ఆడుకొని ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. మీరు కూడా ఇలాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ప్రసాద్ ఐమాక్స్ పక్కనే ఉన్న గ్రౌండ్లోకి వచ్చి మీరు కూడా కాశ్మీర్ థీమ్తో పాటు ఇక్కడ ఉన్న స్లైడ్స్ అన్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినొచ్చు. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ఎంట్రన్స్ టికెట్ 100 రూపీస్ పర్ హెడ్. దేశంలో ఋతుపవనాలు ప్రవేశించాయి. ఎండలు కూడా తగ్గుముఖం పడుతుండడంతో మామిడికాయల అమ్మకాలు కూడా తక్కువ అవుతూ వస్తున్నాయి. అయితే కొన్ని రకాల మామిడి పళ్ళు మాత్రం ఇప్పుడే మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. దాదాపు నెల రోజులు ఆలస్యంగా అమ్మకాలకు వచ్చే వీటికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇంతకీ ఏంటా మామిడి అనే కదా మీ డౌట్? అయితే ఈ స్టోరీ చూసేయండి. పండ్లలో రారాజు మామిడి. ఇప్పటికే మార్కెట్లో పలు రకాల మామిడి పండ్లు సందడి చేస్తున్నాయి.
రుచిలో ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టుగా ఉన్నాయి. అయితే అవన్నీ అయిపోయాక మార్కెట్లోకి వచ్చేది మాత్రం మొగల్తూరు మామిడి. ఒక్కో మామిడికాయ దాదాపు కిలో వరకు తూగడం వీటి ప్రత్యేకత. రుచిలో కూడా మొగల్తూరు మామిడి మహా టేస్ట్గా ఉంటుంది. అందుకే ఈ రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఈసారి మొగల్తూరు మామిడికి కష్టం వచ్చింది. ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడంతో మొగల్తూరు మామిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు. మొగల్తూరు మామిడి రుచి మధురంగా ఉంటుంది. మొగల్తూరు, నర్సాపురం మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో సుమారు 3-4 ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించున్నాయి. ఈ ప్రాంతంలో లభించే బంగినపల్లి, చెరుకు రసాలు, పెద్ద రసాలు, చిన్న రసాలు, పండూరి, ఇమామి పసంద్ రకాలకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా బంగినపల్లి రకం కాయలకు మంచి గిరాకీ ఉంది. దీని టెంక చిన్నగా ఉండి గుజ్జు ఎక్కువగా ఉండడంతో పాటు తొక్క పల్చగా ఉండి తీయదనం ఎక్కువగా ఉంటుంది. మొగల్తూరుకి ప్రసిద్ధి ఏంటంటే అండి, మొగల్తూరు కాయలు దగ్గరికి వచ్చిన తర్వాత ఇలాంటి కలర్ వచ్చిన తర్వాత కోస్తారండి, కోవేరండి. ఇవి ఏం చేస్తారంటే కోసుకుని తిన్న తర్వాత పులుపు ఉండదండి, బాగా స్వీట్ ఉంటుంది. ఇలా చూసిన స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ వల్ల ఇది డిమాండ్ అండి ఇక్కడ. తర్వాత కాయలు మోసం చేయటం ఉండదండి. ఇప్పుడు మా పచ్చికాయలు కావాలి, తోటలో తీసుకెళ్ళాలి. ఈ తోటలో తీసుకెళ్ళిన తర్వాత కూడా మీకు నచ్చిన కాయ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇక్కడి నుంచి అండి మొగల్తూరు మామిడికి అంటే అమెరికా దాకా, సింగపూర్ దాకా వెళ్తాయండి. మొగల్తూరు మామిడికి ఇంత టేస్ట్ రావడానికి ముఖ్య కారణం ఈ ప్రాంతంలో ఇసుక, రేగడి నేలలు ఎక్కువ శాతం ఉండడమే. భూమిలో మామిడి చెట్లు నాటిన తర్వాత రసాయనాలు, నీళ్లు లేకుండానే చెట్లు ఎదుగుతాయని రైతులు చెబుతున్నారు. ఇక్కడి ఒక్కో చెట్టు 70-80 సంవత్సరాల వయసు కలిగి ఉంటుంది. మామిడి పూత మొదలుకొని మామిడికాయ తయారై వాటి రంగు మారే వరకు రైతులు చెట్టు జోలికి వెళ్లరు. పూర్తి స్థాయిలో మామిడికాయ రంగు మారిన తర్వాతే వాటిని కోస్తారు. సహజ సిద్ధంగా చెట్టుపై మామిడి పండడంతో టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఈ మామిడిని చాలా మంది ఇష్టంగా తింటారని మామిడి ప్రియులు అంటున్నారు. ఈ మొగల్తూరు మామిడి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు ఎగుమతవుతూ ఉంటుంది. అయితే ఈ మామిడి పూత సమయంలో వచ్చిన అధిక వర్షాలు పంటను కొంత దెబ్బతీయగా జనవరిలో వచ్చిన మంచు వల్ల రైతులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉన్న పంటే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలకు లోను కాకుండా చేతికొస్తే అదే చాలు అంటున్నారు. స్టోరేజ్ సదుపాయం కూడా లేకపోవడంతో 1000 ఎకరాల పంట సాగు నేడు 100 ఎకరాలకు పడిపోయిందని మామిడి రైతులు చెబుతున్నారు. స్టోరేజ్ సదుపాయం కల్పిస్తే తమకెంతో మేలు జరుగుతుందని వారంటున్నారు. మొగల్తూరు మామిడికాయ అంటే మేము వాటర్ పెట్టమండి, రెండోది మందు పెట్టమండి మొదలకి. దాని మీదే నెంబర్ 1 టేస్ట్ వస్తుంది. తాజాగా ముగ్గేకనే కాయకి వస్తాం, లేతకాయ కొయ్యమండి అసలు. అయితే ఈ వరకు మార్కెట్ చాలా బాగుండేదండి. ఇక్కడ ఒక శీతలగిడ్డ లాంటిది ఉంటే మామిడికాయ రైతులు చాలా బెస్ట్గా డెవలప్ అవుతారు. చూశారు కదా మొగల్తూరు మామిడికాయ యొక్క స్పెషాలిటీ. నిజంగా నూజుడు మామిడిపల్లే కాదు, ఇక్కడ ఈ గోదావరి జిల్లాల్లో మొగల్తూరు మామిడికాయ కూడా అంతే ఫేమస్. దీని టేస్టు అంత ఇంత కాదు, సూపర్ లెవెల్లో ఉంటుంది. అందుకనే ఈ సంవత్సరం కాపు తక్కువైనా సరే, రేటు ఎక్కువ ఉన్నా సరే కొనుక్కొని దేశ విదేశాలకు పంపిస్తున్నారు. మరో ఎపిసోడ్తో మన ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో ఆలీ, మొగల్తూరు నుంచి. ధర్మాన్ని 4 పాదాలపై నడిపించిన అయోధ్యరాజు శ్రీరామచంద్రుడు ఎంతటి కష్టాలు ఎదురైనా న్యాయం తప్పనివాడు. అందుకే ఏ ఊరు వాడ చూసినా శ్రీరామునికి భక్తులెందరో. అలాంటి వారిలో చాలామందికి రామకోటి రాయాలనే ఆశ ఉంటుంది. కానీ అందరికీ అది సాధ్యమయ్యే పని కాదు. కానీ 90 ఏళ్లుగా రాముడే ప్రాణంగా బతికిన ఓ వృద్ధ భక్తుడు ఆ రామచంద్రుని కటాక్షం కోసం ఎలాగైనా రామకోటి రాయాలని సంకల్పించుకున్నారు. రామనామ జపం చేస్తూ 10 ఏళ్లుగా రామకోటి రచనలో మునిగిపోయారు. బ్రతికిన నాళ్ళు నీ భజన తప్పనుగాని మరణ కాలము నన్ను మరుతునేమో. నా జీవతో నేను నారాయణంచు పిలుతును, శ్రమ చేత పిలువలేను. రామకోటి రాయాలన్న తపన రాముని భక్తుల్లో చాలామందికి ఉంటుంది. అయితే అది రాయాలంటే అనేక నియమాలు పాటించాలి. శ్రీరామకోటిని ఒకసారి రాసిన తర్వాత దాన్ని ఆపకూడదు. ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా రామకోటి రాస్తూనే వెళ్తూ ఉండాలి. అయితే 85 ఏళ్ల వయసులో శ్రీరామకోటి మొదలుపెట్టి 90 ఏళ్ల వయసుకు వచ్చేసరికి, అంటే 5 సంవత్సరాల్లోనే 21 లక్షల శ్రీరామకోటి అంటూ ఒక వృద్ధుడు రాముని మీద తన భక్తిని చాటుకుంటున్నాడు. వేములవాడ మండలంలోని నాంపల్లికి చెందిన ఎల్లాగౌడ్ అనే రామ భక్తుడు రామకోటి రాస్తున్నాడు. అతని వయసు ఇప్పుడు
90 ఏళ్ళు. అయోధ్య, భద్రాచలం, అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి అనేక దర్శనాలు చేసుకుంటూ ఇలా రామకోటి రాస్తూ ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఒకసారి ఆ రాముని భక్తుడైన ఎల్లాగౌడ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ వయసులో రామకోటి రాయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, దాని సంకల్పానికి ఎలాంటి నియమ నిబంధనలు పాటిస్తున్నారు అనేది ఎల్లాగౌడ్, రాముని భక్తుడైన ఎల్లాగౌడ్ మాటల్లోనే తెలుసుకుందాం. మీరు రాముని భక్తుడా? రాముని భక్తుని. ఎందుకు రాముని భక్తుడు ఎందుకయ్యారు? రాముని గురించి మీకు ఏం తెలుసు? ఏ వయసులో తెలుసుకున్నారు? నేను ఈ 80 సంవత్సరాలల్లో ఈ రాముల వారి ధ్యానం చేసుకుంటూనే ఉన్నా. అదే ధ్యానంలో ఈ బుద్ధి పుట్టింది, రామకోటి రాస్తున్నా. అంటే ఆ రాముని ధ్యానం చేయాలన్న ఆలోచన ఏ వయసులో పుట్టింది మీకు? ఏ వయసులో అంటే 70 సంవత్సరాలు పుట్టింది. అయితే గురువు దగ్గర తీసుకున్నా కదా, దాని గురించి నాకు ఆ ఆలోచన వచ్చింది. ఇది రాస్తే మోక్షానికి, ఇక్కడ ఉన్నది మనం 4 వద్దుల బతుకు. అయితే తర్వాత ఇప్పుడు ఇవన్నీ మనం మానుకొని ఆయన శ్రీరాముని దయతోని మనకుంటే మోక్షం దొరుకుతుంది అక్కడ బదవీల. ఇవి ఈ జన్మన చేసుకున్న పాపం పోతుంది. తర్వాత మనం అక్కడనే ఆయన దగ్గరనే సేవ చేసుకుంటూ ఉంటాం. ఏది ఇట్లా రాసి సంపూర్తిగా ఉంటే ఆయన అందు భక్తి. ఇప్పుడు మీ వయసు ఎంత? 90 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు రామకోటి మొదలు పెట్టారు? 10 సంవత్సరాలు అయిన రామకోటి. సో ఈ 10 ఏళ్లలో ఎన్ని లక్షలు రాశారు ఇప్పటి వరకు? 21 లక్ష ఈ బుక్ 10 గమ్మల్లో ఇంకా 21 లక్ష ఈ బుక్ రాస్తే. సో రామకోటి పూర్తి చేయగలుగుతాము అన్న ఉందా ధైర్యం, సంకల్పం? ఉన్నది, కానీ నాకు కళ్ళు కనపడాలి, నా ఇట్లా ఉంచాలి. ఆ భగవంతుందే అది, ఇక మనదైనా కాదు. మనం ఎప్పుడో నిమిత్త మాత్రం ఎప్పుడు పోయేది తెలియదు. అందుకొరకు ఉన్నన్ని రోజులైతే రాస్తా. ఈ రామకోటి ప్రతులు ఇవి రాసిన తర్వాత వీటిని ఎక్కడికి తీసుకెళ్తారు? కొండగట్టుకు ఆరేసిన, ఇక భద్రాచలం మొత్తం వేసిన. ఎన్ని రాశారు ఇప్పటి వరకు? 21 లక్ష దీంతో. ఈ పుస్తకాల్లో ఒక పుస్తకంలో ఎన్ని రాయగలుగుతారు రోజుకా? ఒక రోజుకు కానీ, లేదా ఈ పుస్తకంలో ఎన్ని పడతాయి? ఎన్ని రామకోటి? ఇగో 3 సీరియల్ రాస్తా, మళ్ళీ 3 6 అవుతాయి కదా, ఈ మళ్ళీ 3 పొద్దుకి ఇవి రాస్తా, ఒక కమ్మ రాస్తా. సో రామకోటి రాయాలంటే గట్టి సంకల్పం ఉండాలి, కానీ రాస్తున్న క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి అంటే కౌసు వాడద్దు, మాంసం తినకూడదు. కొంతమంది ఇక అన్ని చెడు పనులు, చెడు మాటలు అవి మానకుంటే మనకు మంచిదని అవన్నీ ఇడిచిపెట్టినా. అటువంటివి వాడుకోవద్దని ఇక అయిన ధ్యానం మీదనే ఉన్నా. మీరు ధ్యానం కూడా చేస్తారా? యోగాసనాలు? యోగాసనం, వజ్రాసనం వేస్తా, పద్మాసనం వేస్తా. ఆ ఆసనం మీదనే కూడా నేను రాముని ధ్యానమే చేస్తా. తారకానికి అంటే అటువంటి శ్వాస గుంజుతా. సో ఈ 90 ఏళ్ళ వయసులో యోగాసనము, పద్మాసనము మీకు సాధ్యమవుతుందా? అవుతుంది. గంట వజ్రాసనం మీదనే గంట ఉంటా. వజ్రాసనం. సో యోగాలు, ఆసనాలు వేసేటప్పుడు ఎట్లా ప్రిపేర్ అవుతారు? పొద్దుగాల స్నానం చేస్తా 4 గంటలకు. స్నానం చేసి ఆ దేవుని జపం చేసుకుంటా. తర్వాత ఈ యోగా చేస్తా. సో రామకోటి రాస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుంది. మంచిగానే, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మంచిగా ఉన్నా. ఇక నేను ఇప్పుడు ఎవడైనా నాతో అందరి బండి నడుపుతున్నా అంటారు. ఇప్పుడు నేను స్టాంపు నడుపు. కుటుంబ సభ్యులు సహకారం ఎట్లా ఉంటుంది? మీరు రాస్తున్నప్పుడు ఏమన్నారు? ఇక మాకు ఒక్కడే కొడుకు, 2 మా మనవరాళ్ళు. ఇక వాళ్ళు ఏమైనా చేసుకుని అంటారు, నన్ను పట్టించుకోరు. రాసుకొని ఏమైనా చేసుకుంటారు. ఎక్కడ మీరు ఇది ట్రైనింగ్, శిక్షణ కానీ లేకపోతే భక్తిపరమైన అంశాలను ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? చిన్న జిఆర్ స్వామి ఆయన దగ్గరనే తీసుకున్నా. ఈ బుద్ధి కూడా ఆయన గురువు దగ్గర తీసుకున్నాకనే పుట్టింది. ఆయన ద్వారానే రాస్తున్నా. సో కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు ఇప్పటి వరకు? ఇప్పుడు ఒక్కసారి మొన్న వేసి వచ్చిన. అంతకుముందు 41 రోజు అక్కడ ధ్యానం చేసిన కొండగట్ల. భద్రాచలం ఎన్నిసార్లు వెళ్ళారు? ఎన్నిసార్లు? 3 సార్లు అయినా. ఇంకా ఇప్పుడు ఈ రామకోటి ఒక రోజు అంటే ఉదయం పూట మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ పూర్తి చేస్తాం కదా, మళ్ళీ మొదలు పెట్టాలంటే ఈ మధ్యలో ఏమైనా కార్యక్రమాలు చేసిన తర్వాత మళ్ళీ ఎట్లాంటి నియమనిష్టలు పాటించాలి? ఏం లేదు, మంచిగా ఉండాలి, శుద్ధి, మళ్ళా స్నానం చేసి మళ్ళీ రాసుకుండే. సో ఏ టైంకి మొదలు పెడతారు ఉదయం పూట? ఉదయం పొద్దుగాల 6 గంటలకు లేకపోతే 5 గంటలకు రాసులు మొదలు పెడతారు. ఈ మందం రాసుకున్నాక ఇంకెవరైనా పిలిస్తే అటు పెడితే పోతా. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ తిని విశ్రాంతి తీసుకొని
పొద్దున్న మళ్ళీ స్నానం చేసి మళ్ళీ రాస్తా. సో ప్రశాంతంగా తృప్తిగా అనిపిస్తుందా రామకోటి రాస్తున్నప్పుడు? బ్రహ్మాండంగా. అయిన ధ్యానం చేసుకున్నాక ఇంక నీకు ఆ కొద్దిగా ఎక్కడదే. రామ అనేటువంటిది పెద్ద మంత్రం. శ్రీరామ అని అంటే రాజ్యాన్ని జయించవచ్చు. ఒక్క శ్రీరామ నామం దానికి అన్నంత బలం దేనికి లేదు. అవి మనం రాముడు కదా అని అంటాం, కానీ అసలు సంగతి శ్రీరామ అంటే మామూలు కాదు. అది పఠన చేసుకుంటే ఇప్పుడు ఆంజనేయునికి ఎట్లా అచలమైందో అట్లా మనకు కూడా అవుతుంది. శ్రీరామనామం జపిస్తే ఏమొస్తుంది? మోక్షానికి దారి తీస్తుంది అంతే. ఇక దేనికి లేదు, మోక్షానికి మనకు దారి. ఇప్పుడు ఇదివరదాకా చేసింది మంచి చేసినామో చెడు చేసినామో మనకు తెలియదు. ఇప్పుడు మంచి చేయాలి అని కోరుకుంటే, మంచిగా మాట్లాడాలంటే ఇది రాసి తరించాలి అంతే. ఒక రాముని శ్లోకం చెప్పగలుగుతారా? బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పనుగాని మరణకాలమునందు మరుతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు కపపాత పైత్యము గప్పగా భ్రమచేత గంప యుద్ధమందు కష్టపడుచు నా జీవతో నేను నారాయణంచు పిలుతును శ్రమచేత పిలువలేను నాటికిప్పుడే నీ నామ భజన తలంచదను చెవిని వినవయ్య ధైర్యముగను. నాంపల్లికి చెందిన శ్రీరాముని భక్తుడు రామకోటి మొదలుపెట్టాడు. 90 ఏళ్ల వయసులో 21 లక్ష వరకు పూర్తి చేయగలిగాడు. రామకోటి ఖచ్చితంగా పూర్తి చేయగలనన్న సంకల్పం ఉంది అని చెప్తున్నారు. ఈ వయసులో రామునికి సంబంధించిన ఆ శ్లోకాలు కూడా చదువుతూ ఉన్నారు. మరోవైపు ఈ వయసులో పద్మాసనం కానీ వజ్రాసనం కానీ ఇలా ఆసనాలు కూడా వేస్తామని ఆయన చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఒక్కసారిగా అంటే ఈ రాముడి ఇది రామకోటి రాయటానికి చాలా నియమ నిబంధనలు పాటిస్తాను అని చెప్తున్నారు. ఎందుకంటే రామకోటి రాసేటప్పుడు మనసులో కూడా ఖచ్చితంగా శ్రీరాముని నామం అంటే జపం చేయాల్సి ఉంటుందని ఆయనంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో అటు భద్రాచలం, అయోధ్య, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాల్లో రాసిన రామకోటి ప్రతులను కూడా అక్కడ స్వామివారి సన్నిధికి చేర్చుతానని భక్తుడు, నాంపల్లికి చెందిన భక్తుడు ఎల్లాగౌడ్, శ్రీరాముని భక్తుడు ఎల్లాగౌడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నాంపల్లి నుంచి. సాధారణంగా ఇల్లుని స్థిరాస్తిగానే భావిస్తారు, ఎందుకంటే అది ఒకే చోట ఉంటుంది కాబట్టి. కానీ కాలం మారింది, అందుకే ఇంటి రూపురేఖలు కూడా మారుతున్నాయి. ప్రస్తుతం చాలా చోట్ల మొబైల్ హౌజులు తయారవుతున్నాయి. ఒక్కసారి వీటిని కొన్నామంటే ఎక్కడికంటే అక్కడ మార్చుకునే వీలుండటం వీటి ప్రత్యేకత. అలాంటి ఇళ్లను రూపొందిస్తుంది ఓ యువతి. హైదరాబాద్ అవుట్కట్స్లో ఈ రకమైన ఇళ్లను తయారు చేసి విక్రయిస్తుంది. ఆ వివరాలేంటో తెలుసుకున్నారండి. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు పెద్దలు. రొటీన్ కి భిన్నంగా సాగే వ్యాపార రంగాల్లో స్థిరపడాలనుకునేవారు చాలా మందే ఉన్నప్పటికీ దానికి కార్యరూపం ఇవ్వడం, విజయవంతంగా కొనసాగించడం అనేది ఎంతో ఓపికతో కూడుకున్న విషయం. అలాంటి ఓ అసాధ్యమైన బిజినెస్ ను విజయవంతంగా కొనసాగిస్తోంది ఓ యువతి. ఎక్కడికైనా సులభంగా తరలించే వీలుండే ఇళ్లను తయారు చేసి అమ్ముతోంది. ఇంతకీ ఎవరా యువతి, ఏంటామె కథ? నేటి కాలంలో ఇల్లు కట్టాలంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంతో పోలిస్తే సిమెంట్, ఇసుక, ఐరన్ రేట్లు రెట్టింపయ్యాయి. దీంతో చాలా మంది ఇల్లు కట్టాలంటేనే జంకుతున్నారు. అలాంటి వారి కోసం ఓ కొత్త రకమైన మొబైల్ ఇళ్లను అందుబాటులోకి తెస్తోంది ఓ యువతి. ప్రజల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా కొత్త వ్యాపార మార్గాల అన్వేషణలో వినూత్న ఆవిష్కరణకు తెరతీసింది మహబూబ్ నగర్ కు చెందిన స్రవంతి. చదువులో భాగంగా ఎంబీఏ పూర్తి చేసిన స్రవంతికి ఏదైనా బిజినెస్ పెట్టాలి అనే ఆలోచన వచ్చింది. దీంతో సొంతింటిని తొందరగా నిర్మించుకోవాలి అనే కోరికతో ఈ మొబైల్ హౌస్ బిజినెస్ లోకి 5 ఏళ్ల క్రితం అడుగుపెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ అవుట్కట్స్ లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్ల నిర్మాణాలు చేస్తూ ప్రజలకు అందిస్తోంది. ఈ రకమైన ఇళ్ల తయారీపై చాలా పరిశోధన చేశానని స్రవంతి చెబుతోంది. రకరకాల ఇళ్ల నిర్మాణాల టెక్నిక్స్ ని స్టడీ చేసి హెవెన్లీ మొబైల్ హౌసెస్ పేరుతో ఇళ్ల తయారీ మొదలుపెట్టాను అని అంటోంది. ఇప్పటికే వందల సంఖ్యలో మొబైల్ హౌస్లు తయారు చేసి విక్రయించామని స్రవంతి వివరించింది. ఈ
ఈ ఇళ్లను తాము పూర్తిగా స్టీల్తో తయారు చేస్తున్నామని, తద్వారా ఈ ఇళ్లతో ఎన్నో ఉపయోగాలుంటాయని చెబుతోంది. పియు ప్యానెల్స్ మెటీరియల్తో ఇళ్లు నిర్మించడం వల్ల ఇవి అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఉంటాయని స్రవంతి అంటున్నారు. ఎండాకాలంలోనూ బయటికన్నా ఇంటి లోపల 10 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఈ ఇల్లు దాదాపు 60 ఏళ్ల పాటు చెక్కు చెదరదు అంటూ భరోసా ఇస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడికైనా సులభంగా తరలించేలా నిర్మించామని, ముఖ్యంగా ఫామ్ హౌసుల్లో, గెస్ట్ హౌసుల్లో ఈ రకమైన ఇళ్లకు డిమాండ్ బాగా పెరుగుతోందని వెల్లడించింది. ఎలాంటి డిజైన్లోనైనా ఇల్లుని తయారు చేసి కేవలం 1 నెలలో అందిస్తామని అంటున్నారు. ప్రీఫాబ్రికేటెడ్ హౌసెస్ యాక్చువల్గా నేను ఫస్ట్ నా హౌస్ గురించి స్టార్ట్ చేశానండి, దీని గురించి సెర్చ్ చేయడము. సో ఫారిన్ కంట్రీస్లో ఇలాంటి హౌసెస్ చాలా ఉన్నాయి. వాళ్ళు రెగ్యులర్గా మనం సివిల్ హౌస్ అయితే ఎలా యూజ్ చేస్తామో, వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ప్రీఫాబ్ హౌసెస్ రెగ్యులర్ హౌసెస్లా యూజ్ చేస్తారు. బట్ మన ఇండియాలో ఆ కల్చర్ ఇంకా డెవలప్ అవ్వలేదు. కానీ దీనిలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను పర్సనల్గా రీసెర్చ్ చేసినప్పుడు ఇది జస్ట్ మనకు 1 మంత్లో హౌస్ రెడీ అయిపోతుంది. సివిల్ కన్స్ట్రక్షన్లో లాగా 6 మంత్స్ 1 ఇయర్ టైం తీసుకోదు. అండ్ దీనిలో మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువతో అయిపోతుంది. మనకు సివిల్ కన్స్ట్రక్షన్లో అయితే క్యూరింగ్ అని చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ దీనిలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. జస్ట్ 1 మంత్లో హౌస్ రెడీ అయిపోయి ట్రాన్స్పోర్ట్ కూడా అయిపోతుంది. సో అలా నా కోసం నేను హౌస్ రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఈ సొల్యూషన్ అనేది దొరికింది. ఈ సొల్యూషన్ నేను అందరికీ హౌసెస్ రెగ్యులర్ పర్మనెంట్ హౌసెస్ లాగా ఇస్తున్నాను. మన దగ్గర 300 to 400 డిజైన్స్ ఉంటాయి. కస్టమర్కి కావాల్సిన డిజైన్, ఎస్ఎఫ్టీ రిక్వైర్మెంట్, హౌస్లో రిక్వైర్మెంట్స్ ఏంటి, దాన్ని బట్టి మనకు ప్రైస్ ఛార్జ్. చూసారుగా, ఎంతో అందంగా ఆకర్షణీయంగా తయారు చేయబడినటువంటి మొబైల్ హౌస్ ఇది. అత్యంత తక్కువ స్థలంలో, తక్కువ ఖర్చుతో, తక్కువ కాల వ్యవధిలోనే అన్ని రకాల సౌకర్యాలతో తయారు చేయబడినటువంటి ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మొబైల్ హౌసెస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక తన సొంతింటి నిర్మాణం కోసం శ్రవంతి మొదలుపెట్టినటువంటి ఈ పని ఆమెను ఒక మంచి బిజినెస్ ఉమెన్గా మార్చింది. జర్నలిస్ట్ అజయ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. ఇది ఈ వారం వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ వీక్ మరిన్ని స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.